చెప్పండి. పర్లేదు చెప్పండి. నాకు విడాకులు కావాలి సార్. నాకేమన్నా మా విడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి సార్. ప్రాసలు వద్దండి, ప్రాబ్లమ్స్ చెప్పండి. ఎర్రగా బుర్రగా ఉంది, తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్. ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను. అప్పటికి మా నాన్న ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడు? నానా చెప్పు. నాన్న చెప్పు. అంకుల్ చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంటలేదు. నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లెపై పేరు రాసి పారేస్తాను. వామ్మో, ఈ ఆస్తి గొడవలు నాకొద్దు. అన్నయ్య, పెద్దనాడు చెప్పిన మాట విను. ఆంటీ సైలెంట్ గా ఉన్నట్టుంది, మీకు సపోర్టా? అమ్మా అమ్మా చెప్పమ్మా. మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా? ఆయన మాటే నా మాట. ఆంటీ తానా తందన బ్యాచ్ అనమాట. మా మమ్మీ కూడా అంతే. వాళ్ళు ఎంత వద్దన్నా ఆఖరికి హరిహరాదులు అడ్డు వచ్చినా గానీ నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నాను సార్. ఈ హరిహరాదులు ఎవరు, వాళ్ళ పేర్లు, ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే సార్ సార్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. నేను ఏదో ఫ్లోలో చెప్పాను. నేను ఫ్లోలో రాశాను సార్. నేను కూడా మా అమ్మా నాన్నల్ని కాదని వీడితో బయటికి వచ్చాను. మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారు? నానమ్మ నానమ్మ. గ్రానీ. సార్ చెవుడు. ఒసే నాయనమ్మ. తల్లి ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు, నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది. అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా? నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు. నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్. కానీ ప్రేమ పెళ్లిలు 100% సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు. ఇంట్రెస్టింగ్. ఏం చేశాడు? ఏవని చెప్పాలి, ఎన్నని చెప్పాలి. ఇతను సాడెస్ట్, బైపోలా, పొసెసివ్, సైకో. చూసారా సార్, నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది. ఫిజిక్స్ కాదయా, మ్యాథమెటిక్స్. ఒరే ఇది కెమిస్ట్రీ రా. ఇతనే ఓ మిస్టరీ. అసలు మీ పెళ్ళి ఎప్పుడైంది? ఆగస్ట్ 15 సార్. 17th సార్. అదే అంటే ఆగస్ట్ 10 హాలిడే కదా సార్. దాని తర్వాత 2 days డేట్ ఇచ్చారు సార్. చూసారా సార్, పెళ్లి రోజే గుర్తులేనోడికి పెళ్ళాం ఏం గుర్తుంటుంది? అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్. నాకెందుకు తెలియదు సార్? చెప్పు. 98490 కాదు 9840099. 9849 మొత్తం 10 నంబర్లు ఉంటాయి. మీరు ఇలా టెన్షన్ పెడితే ఎలా చెప్పాలి సార్? పెట్టాలో చెప్పు. మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే రిపీట్ చేస్తాడు. దాని నంబర్ మాత్రం నాలుక మీదే పెట్టుకున్నాడు. అంటే దివ్య నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ సార్. ఇంతకీ దివ్య ఎవరు? కలీగ్. దాని మాయలో పడ్డాకి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అంతేనా? నీకు 100 సార్లు చెప్పేస్తాను నా ఫ్రెండ్ అని. హలో, ఫ్రెండా కలీగా? మా సార్ క్లారిటీ కావాలి. కొలీగ్ లాంటి ఫ్రెండ్ సార్. ప్రేమించినప్పుడు 100 కబుర్లు చెప్పాడు కానీ పెళ్ళైన నెక్స్ట్ డే నుండి పట్టించుకోవడం మానేశాడు. తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు. అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావటానికి. సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దామంటే రాదంట సార్. వాడు ఎవడో లైవ్ లో గాలి డాక్టర్ అంట. వాడికి ఫోన్ చేస్తుంది. వాడు తగ్గిందా అంటే తగ్గిందంట. నన్ను కూడా అలా చేయమంటే నేను ఎలా చేయాలి సార్? అసలు కూర్చొని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పీల్చుకొని సార్. ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు. నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది. నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ ద్రావిడ్కి కోపం వస్తుందంటే వినడే. బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు. సార్ నాతో ఎక్కడికి రాడు, తనతో బయటికి తీసుకెళ్ళడు. నేను వేసుకునే ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు. అదేంటి, మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పా కదా. అన్నాడు సార్. దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్. మరి ఇంకే? నా పేరు పల్లవి సార్. సార్ ఏదో రాస్తున్నారేంటి సార్? యు డోన్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో. అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్. నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్. సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? మేడంకి సార్ అంటే పిచ్చి. హరి డార్లింగ్ అని పిలుస్తుంటది కదా సార్. తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అనబోయి గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకెలా ఉంటుంది? పత్తులు క్రికెట్ అవునే అడగండి. అమ్మా ఇక నీ ప్రాబ్లం చెప్పు, మమ్మల్ని ఇరికించమా. చూసారా సార్, ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దీని మనసు నుండే విషప ఆలోచనలు. ఇది ఆలోచించే విధానం కృష్ణపల్ నోయలు కూడా అర్థం కదా సార్. ఎవడ్రా వాడు? ఫేమస్ కమెడియన్ సార్. ఓ కమెడియనా? ఎస్పీ గారి లాగా. అతను సింగర్ గా సార్. సింగరా? తెలీదా? చూసారా సార్, మీకన్నా తెలుసు. వీడికేమీ తెలీదు. ఇక నా వల్ల కాదు, వెక్స్ అయిపోయాను సార్. నాకు డివోర్స్ కావాలి. అది వెక్స్ అయింది, నేను ఫిక్స్ అయ్యాను. నాకు డైవర్స్ కావాలి సార్. మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని, పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్. ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా 100వ విడాకులు గిన్నిస్ బుక్కి చివరి మెట్టు. అమ్మయ్య, ఇక మేము మర్చిపోవచ్చు అనమాట. ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను. డాక్యుమెంటు నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా. కానీ ఒక 2 రోజులు మాత్రం ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి. 99 గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్తో గోవా టూర్ వెళ్తున్నాను. రాగానే 100% నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్.
నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మరి ఎక్కడికి వెళ్ళాలి? డైవోర్స్ అనుకున్నాం కదా, ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు. సరే మీ ఊరికి టికెట్ వేస్తాలే. ఎందుకు? మా అమ్మ నాన్నల్ని పలకరిస్తావా వెళ్ళి? లేదు, నిన్నే పర్మనెంట్గా అక్కడ పంపుదామని. నేనెళ్ళవేంటి? ఇక్కడే ఉంటా. ఇది నా ఇల్లు. ఇది నా ఇల్లు కూడా. చిచ్చి, నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ. అసలు నీతో కలిసి ఉంటా నాది బుద్ధి తక్కువ. అయితే పో, ఇంకా ఇక్కడెందుకు? అయితే నా వాటా నా మొహాన పడే నేను వెళ్తా. ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు. ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు. ఛే! మాటాకి మందులోడంటావే యో మాటాకి మందులోడంటావే శుచి, లంచ్ బాక్స్. మందులోడన్న సంగతి ముందెరుగా వంటే నాంచారం. ఇక్కడ ఏముందనే? ఫ్యాషన్ సార్. లంచ్ బాక్స్, ఇదిగోండి, చట్నీ. అదిగోండి. సుచి లంచ్ అన్నీ బాక్స్. నేనే వేసుకో. ఇంకో 10 minutes. సుచి రేపటి నుండి నా లంచ్ బాక్స్ 8 o'clock కల్లా రెడీగా ఉండాలి. నాకు 7 కల్లా రెడీగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ నాకు 6 కే కావాలి. కాఫీ నాకు 5 o'clock కావాలి. అలా అయితే నేను 2కే లేవాలి. మా ఆయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు నన్ను తంతాడు. ఇదంతా అవసరమా? నాకు అనవసరం. నాకు జీతం మాత్రం హలో అవసరం. బ్రో, స్టార్ట్ అయ్యి బ్రో. జీతం అనగానే అన్ని వంకర పోతాయి. ఏయ్, నేను ఇస్తానులే గాని ముందు నా పనులు చెయ్యి, తర్వాత తనవి చెయ్యి. మేడం, సుచిని మీరు డబ్బుతో కొనలేరు. డబ్బా ఇస్తా, ఆఫీస్కి వెళ్ళండి. మేడం, సాయంత్రానికల్లా డబ్బులు కరెంట్లో వేస్తారుగా? కరెంట్ కాదు, అకౌంట్. ఆ క్లారిటీ ఉంటే ఓకే. వేసేయండి. మేడం 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 ఒక్క నిమిషం. ఇదిగోండి లంచ్ డబ్బా. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. కారు తుడిచిన వాళ్ళు మాత్రమే కారు ఎక్కాలి. నా కార్ నా ఇష్టం. నేను డబ్బులిచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు. నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను. నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను. నేను ఈఎంఐ కడుతున్నాను. చిచే, చిచ్చి అన్నారంటే నోరు మూసుకుని కారు ఎక్కమని. చిచ్చి, ఈవిడ చిచ్చి అన్నారంటే నన్ను నోరు మూసుకోమని. ఓకే. మందులోడా, బై మేడం, బై సార్, కోరి మాయలోడా. నేను ఆపమంది మ్యూజిక్, మీ పని కాదు. కూర్చోండి. నువ్వెక్కడికి? గుడ్ మిస్టర్ వరుణ్. డాన్స్ చేసినందుకా సార్? కాదు, ఆ ప్రాజెక్ట్ ఓకే చేసిన. ఓ. కబాలీడా. ఈయన కొట్టిన దానికన్నా ఆ స్మైలే భయంకరంగా ఉందా? చలో గైస్, ఈవినింగ్ మీరా బర్త్డే పార్టీ ఉంది. మీరు ఎవరు రావట్లే కదా? బాగా వరుణ్, పల్లవి కూడా వస్తుంది కదా? నాకేం తెలుసు? ప్లీజ్ రా. ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో. దివ్య, ఎప్పుడు చూసేంది అవుతావు? కొంచెం మంద ఆగొచ్చు కదా. ఎప్పుడు మంది ఏం తాగుతావు? ఎలకల మంది ఆచుగా. చాలు చాలు చాలు, ఎనఫ్. అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు వరుణ్? ఏం లేదు, ఊరికే. అయినా చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు. ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా? పల్లవియే ప్రాబ్లం. మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అబ్బా. అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి. అసలు క్యాజువల్గా మాట్లాడుకొని చాలా రోజులు అయింది. గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది, గొడవతోనే డే ఎండ్ అవుతుంది. కాంప్రమైజ్ అవుదామని నేను ఏదన్నా అంటే తను ఏదో అంటూ నేను కంట్రోల్ తప్పడం, గొడవలు అవుతూనే ఉన్నాయి. తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు. పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా. స్టాప్ ఇట్. పల్లవి యాక్చువల్లీ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు? కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు. మరి నీ క్యారెక్టర్ ఏంటి? నీ పెంపకం ఏంటి? తను పరాయి వ్యక్తి కాదు. భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా కడుపున పుట్టిన పిల్లలైనా పరాయి వ్యక్తులే. మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు. నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది. పల్లవి, ఇక్కడ సీన్ క్రియేట్ చేయ కాపు. ఓహోహో, నేనేదైనా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం, ప్రాబ్లం చేయడం. నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం, తప్పు కాకుండా తగ్గడం. అవునా? ఇంకా చాలు. నేను అదే అంటున్నా. చాలింకా, నీతో ఈ జర్నీ చేయలేను. నేను వెళ్ళాలి. వెళ్ళు. ఓ, నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అనే అర్థం. అసలు నేనేం మాట్లాడతాను, తనేం మాట్లాడుతుంది, ప్రతి దానికి రా. ప్లీజ్ వరుణ్, ఫస్ట్ తను డ్రాప్ చేసిరా. రా. ఓ
మేడం గారి మెసేజ్. స్టాప్ స్టాప్ స్టాప్, రిప్లై ఇవ్వు. నీతో ఆర్గ్యూ చేసి ఓపిక లేదు నాకు. కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి బ్యాడ్ గా అనలైజ్ చేయడానికి రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ వస్తుందే. అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ. అయితే ఆపై పోయి తిరిగి వెళ్ళు, తను వెయిట్ చేస్తుంది. యూ షట్ అప్. కార్ ఆపు. ఆపను. నిన్నే కార్ ఆపుతావా లేదా? ఆపను. ఆపకపోతే దూకేస్తా. అలా సడన్ గా దూకితే చస్తావు. నీకు హ్యాపీయేగా? పల్లవి, దా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను రాను. మరి ఎలా వస్తావు? క్యాబ్ లో వస్తా. ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్ కాదు. నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్. మరి అలాంటప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు? హలో, నేను నిన్ను రమ్మనలేదు. నా కార్లో వెళ్తా అన్నా, నువ్వే డ్రైవర్గా వచ్చా. ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు, అందుకే క్యాబ్లో వెళ్తా అంటున్నా. ఆపండి ఆపండి రాజా. మీరా? మీరు ఈ టైంలో ఇక్కడేం అసలు చేస్తున్నారు? యాక్చువల్ గా నేను చూసారా ఎలా మాట్లాడుతుందో? వీడే తాగి వాగుతున్నాడు. వీడేదో సెర్లాక్ తినే అమూల్ బేబీ అంట, నేనేదో ఇతన్ని కాల్చుకు తినే కొరువి దయ్యంలో ఉన్నానంట. ఇది ఒకటి నిజం చెప్పేశారు. ఏంట్రా నిజం? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. You shut up. బాబ్ Hey, బాబ్ shut up. బాబ్. ఏంటి బాబు ఇది? నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు, కాసేపటికి మర్చిపోతారు. ఇదే ఏ సీసీ కెమెరాలో చూసింది అనుకో బాబు, రేపొద్దున మీరు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతారు బాబు, పరువు పోతుంది బాబు. దయచేసి ఇంటికి వెళ్ళండి, రేపొద్దునే వస్తాను నేను, మనం అదిగా మాట్లాడుకుందాం. సార్, అర్థం పర్థం లేకుండా. రాజా రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా.